అందరికీ నమస్కారం సోదరులారా. నిన్న ఒక విషాదకరమైన విషయం బయటకు వచ్చింది. అందులో ఎవరైతే ఎటువంటి సంబంధం లేని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఇవ్వడంలో తీసుకోవడంలో సంబంధం లేదు, కేవలం వెంకటస్వామి మరియు కల్లూరి లక్ష్మీరెడ్డి గారి మధ్య సంబంధాన్ని వాళ్ళిద్దరు చేసిన వ్యాపార భాగస్వామ్యంలో ఆమె దగ్గర మోసం చేసి 39 లక్షల రూపాయలు తీసుకొని ఆమెకు పంగనామాలు పెట్టి నీకు స్టార్ టీవీ ఓపెన్ చేసి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి వెంకటస్వామి. ఇందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఏమిటి? కావాలని నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులు ఒక బురద చల్లాలి, ఒక మంచి వ్యక్తి మీద, పేద పెళ్లిదైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద చెల్లితే రాబోయే రోజుల్లో రాజకీయంగా దెబ్బ కొట్టాలని కొంతమంది దుర్మార్గులు, దుష్ట శక్తులు ఆలోచన చేస్తున్నారు. అయ్యా, మీరు ఎన్ని దుష్ట పన్నాగులు పనినా కూడా ఇక్కడ ప్రజలు ఎవరు చేయలేరు. వెంకటస్వామి, గుర్తుపెట్టుకో, నువ్వు తినే తిండిలో ఉమ్మేశావు, నువ్వు తాగే నీళ్లలో ఉత్తపోసావు. ఈ రోజు వెంకటస్వామి గారు, మీకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ ఫీజులు కానీ వాళ్ళ బుక్స్ కానీ ప్రతి విషయంలో మీకు చేదోడు ఓదోడుగా నిలిచారనేది జగమెరిగిన సత్యము. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే ప్రతి ఒక్కరికి వెంకటస్వామి అంటే పరిచయస్తుడే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆదాల ప్రభాకర్ ఎంతో నమ్మకం పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని మోసం చేస్తే సంబంధం లేని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఎవరో మోడీ గారు చెప్పాడని ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి దాంట్లో చదువుతూ ఇట జరిగిందని నమ్మవద్దని. అయ్యా, మీకు ఒకటే కాదు, ఇక్కడ నేను నా కళ్ళతో చూశాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు జీతం బచ్చాలి కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల అభివృద్ధి కోసం, మీ బిడ్డల చదువుల కోసం, మీ బిడ్డల పుస్తకాల కోసం సహాయం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే అతని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ గారు ఇక్కడ చూశాను నేను. కొండరెడ్డి రంగారెడ్డి గారు కూడా వచ్చినప్పుడల్లా అయ్యా అన్న దండం పెడతా అంటే వచ్చినప్పుడల్లా 1000, 2000, 500 అతను ఎంత జేబులు ఉంటే తీసి ఇచ్చిన వ్యక్తి. ఇటువంటి స్థలం మీకు దొరుకుద్దా వెంకటస్వామి గారు? తినే తిండిలో, తినే ప్లేట్ లో మట్టి కొట్టిపోతారా? రాబోయే రోజుల్లో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. మీరు కావాలని ఎవరో గొట్టం గారు ఒక రాసిస్తే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చదివి మీరు ఆధారంగా విమర్శించే స్థాయి మీదే. ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతాము, SC ST కేసులు పెడతామని భయపెట్టిస్తారా? నేను SP గారు చెప్తున్నాను, కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఇటువంటి పనులు చేసేవారిని క్షమించకూడదు. కల్లూరి లక్ష్మీరెడ్డి గారికి న్యాయం చేయండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దయచేసి 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 పత్రిక మిత్రులు, విలేకరులు, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఆలోచించాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే గౌరవానికి నిలువెత్త నిదర్శనం. ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రజల్లో, నెల్లూరు జిల్లాలో ఎంత ప్రేమాభిమానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు వచ్చినా కూడా దాదాపు ఎవరికి ఆరోగ్యం లేకపోయినా ఏం లేకున్నా కొండరెడ్డి రంగారెడ్డి లిస్టు పెట్టేస్తారు. అన్న ఆయనకు బాగలేదు, వస్తానే ఒక 50,000, ఒక 20,000, 1 లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి ఉన్న 5 రోజుల్లో 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు చేసిపోతా ఉంటారు. తిరిగి మళ్ళీ 15 రోజులు తిరిగి వచ్చేస్తారు. వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరింటికి పోయి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి తగిన ఆర్థిక సాయం చేస్తుంటారు. అటువంటి వ్యక్తి మీద మీరు నిందలు వేయడం ఎంతవరకు న్యాయము? వెంకటస్వామి, మీ జీవితాన్ని కాదు, మీ బిడ్డల జీవితాన్ని మీరు నాశనం చేశారు. ఎవరో చెప్పిన మాటలని దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకొని ఆదాల ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని నేను అందరినీ మిమ్మల్ని వేడుకుంటున్నా. వెంకటస్వామి గారు, క్షమాపణ చెప్పాలి మీరు.